ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా శోభన్ బాబు గారి మనవడు సురక్షిత్ బత్తిన ఈయన గురించి చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు అండ్ చాలా మంది ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు మాత్రం చాలా మటుకు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కావచ్చు, ఇంతకుముందు ఉన్న జనరేషన్లో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా ఉంటుందంటే ఒక హీరో కొడుకు హీరోనే కావాలి, లేకపోతే ఒక డాక్టర్ కొడుకు డాక్టరే కావాలి, లాయర్ కొడుకు లాయరే కావాలి, ఈ విధంగా ఉంటుంది. సో అందరూ కూడా అదే కోరుకుంటారు. సేమ్ ఇదే విధంగా సినిమా రంగంలో చాలా మంది కూడా నందమూరి ఫ్యామిలీ కావచ్చు, అక్కినేని ఫ్యామిలీ కావచ్చు, సో ఈ విధంగా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ముందు తరాలందరూ కూడా సినిమా రంగంలో సెటిల్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ నందమూరి ఫ్యామిలీలో చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి కూడా ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇప్పుడు బాలకృష్ణ కొడుకు కూడా మంచిగా సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారు. సో అదేవిధంగా అక్కినేని ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఇప్పుడు అఖిల్ వరకు అందరూ కూడా సినిమా రంగంలోనే సెటిల్ అయ్యారు. అదేవిధంగా చిరంజీవి గారు మెగా ఫ్యామిలీలో కూడా అదేవిధంగా. సో ఇప్పుడు ఇక్కడ శోభన్ బాబు గారు అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు, అదేవిధంగా ఏఎన్ఆర్ గారి తర్వాత కృష్ణంరాజు గారు, వీళ్ళందరి కేటగిరీలో ఖచ్చితంగా శోభన్ బాబు గారు కూడా ఒకరు. సో అప్పట్లో మన్మధుడు అంటే అందానికి మారుపేరుగా చాలా మంది కూడా ఈయన్నే చూసుకునే వాళ్ళు. సో ఈయన తరాల్లో మరి ఎందుకు ముందుగా సినిమా రంగంలోకి రాలేదు, ఈయన ఫ్యామిలీలో ఎవరు కూడా సినిమా రంగానికి ఎందుకు పరిచయం కాలేదంటే ఆయన మాత్రం ఎవరిని కూడా పరిచయం చేయలేదు. సో ముఖ్యంగా రీసెంట్గా సురక్షిత్ బత్తిన ఆయన మనవడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారంటే, మా తాతయ్య గారికి అంటే సినిమా రంగంలోకి రావడం ఇష్టం లేదు అని ఏమీ లేదు, కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక డాక్టర్గా ఉంటే ఆయనకు చూడాలని చాలా ఎక్కువగా కోరికగా ఉండేది. సో అందుకోసమని నేను కష్టపడి చదివి ఇప్పుడు మాత్రం ఒక డాక్టర్గా సెటిల్ అయిపోయాను, మంచి ఒక పొజిషన్లో కూడా ఉన్నాను, అంతే చాలు. కాకపోతే నాకు మాత్రం చాలా మంచి మంచి పెద్ద పెద్ద ఆఫర్లు కూడా రావడం జరిగింది, కానీ నేను మా తాతయ్య కోరిక మేరకు డాక్టర్గానే స్థిరపడ్డాను, డాక్టర్గానే ముందుకెళ్తాను, ఇదే విధంగా సేవలు అందిస్తాననే విధంగా తను మాత్రం చెప్పుకొచ్చాడు. సో అదేవిధంగా రీసెంట్గా గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఆయన పేరు కూడా ఎక్కడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు కూడా చేయనటువంటి ఒక అరుదైన శస్త్రచికిత్సని కూడా ఆయన చేయడం జరిగింది. సో అందుకోసమని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఆయన పేరు నమోదు కావడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా వాళ్ళ ముందు తరాలందరూ కూడా మాలాగా ఒక టీచరే కావాలి, లేకపోతే మాలాగా లాయరే కావాలి, డాక్టరే కావాలని అనుకుంటారు, కానీ ఈ విధంగా ఎవరికి ఇష్టమైన ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ శోభన్ బాబు గారి పేరు కూడా ఖచ్చితంగా నిలబెడుతున్నాడు అనుకోవచ్చు. ఇదే విధంగా ముందుకెళ్ళి ఇంకా మంచి మంచి ఉన్నత శిఖరాలని కూడా అధిరోహించాలని చాలా మంది ఫ్యాన్స్ కూడా కోరుకుంటూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శోభన్ బాబు గారు అంటే ఆయన సినిమాలు ఖచ్చితంగా ఇప్పటికీ బ్లాక్ అండ్ వైట్లో వచ్చినా కూడా, టీవీలో ఏ ఛానల్లో వచ్చినా కూడా ఖచ్చితంగా ఒక మంచి టీఆర్పీ రేటింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఆయనకున్న క్రేజ్ ఆ విధంగా ఉంటుంది. సో మొత్తానికి ఆయన మనవడు శోభన్ బాబు గారి మనవడు సురక్షిత్ బత్తిన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.